ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యాలను విని అన్యులు ఎంత అపహాస్యం చేస్తున్నారు, నీ వల్లనే దేవుని నామము అపహాస్యం చేయబడుతుందన్న వాక్యము ఎలా నెరవేరుతుందో చూడండి. అన్యుల వల్ల కాదు దేవుని నామం అపహాస్యం చేయబడుతుంది, క్రైస్తవుల వల్లనే. ఆ సహోదరి ఏం సాక్ష్యం చెప్తుందంటే, ఆవిడ తన ఇంట్లో పక్క ఫ్లాట్ వాళ్ళు విపరీతంగా సీరియల్స్ కానీ టీవీ పెట్టుకుని చూస్తారంట. ఈమె చాలా పరిశుద్ధురాలు కనుక ఆ టీవీ చూడడము సీరియల్ చూడడము ఇవన్నీ ఆవిడకి ఇష్టం ఉండదంట. వాళ్ళు అవి పెట్టుకుని చూస్తే మాకు ఆటంకంగా ఉందంట. వాళ్ళు అవన్నీ పెట్టుకుని చూస్తే మాకు చిరాగ్గా ఉందంట. అందుకని ఈవిడ ఏం చేసింది, యుద్ధము యెహోవాదే అని వాక్యం పెట్టి ప్రార్థన చేస్తే యుద్ధం చేసే యెహోవా ఏం చేశాడని సాక్ష్యం చెప్తుంది. ఆ టీవీ పెట్టుకునేటువంటి ఆ యొక్క సీరియల్ పెట్టుకునేటువంటి ఆ వాళ్ళ కొడుకంట న్యూమోనియా వచ్చి నిమ్మొచ్చి ఆయాసం వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడంట. చాలా కష్టపడేసరికి వాళ్ళ బాధలో టీవీ పెట్టడం మానేశారంట. దాన్ని బట్టి యుద్ధము యెహోవాదే అని చెప్పి ఈమె చేసే ప్రార్థన ఫలించింది అని క్రోధము, పగ, ప్రతీకారము, మత్సరము కలిగినటువంటి సాక్ష్యము చెప్పింది. ఇది గొప్ప సాక్ష్యంగా తీసుకుని మా సంఘంలో ఉన్నటువంటి ఈ సహోదరికి దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఈమెకి ఇలాంటివన్నీ బోధించింది మేమే అని ఆ సేవకులు కూడా ఆ సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఎవరిపైన సరే క్రోధం ఉన్నా సరే, ఎవరైనా మనకు హాని చేసినా సరే, అటువంటి వ్యక్తి పడిపోయినా సరే అది చూసి సంతోషిస్తే దేవునికి భయంకరమైన కోపం వస్తుందని దేవుని ఒక వాక్యం పలుకుతుంది. ఆ యుద్ధము యెహోవాదే అని ప్రార్థించినప్పుడు వారు ఏ విధంగా ప్రభువుని తెలుసుకుని ఈ తప్పులు చేయొచ్చు చేయకూడదు అని చెప్పి వాళ్ళు మారు మనసు పొందుతారని ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ వారి ఇంట్లో ఉన్న వారికి అనారోగ్యం చేసి ఆ టీవీ చూడడం ఆపేసేయాలని కోరుకుని అది సంతోషంగా వాక్యంలాగా చెప్తుంది. అవి సంతోషంగా వాళ్ళు యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటున్నారు. క్రైస్తవులు చాలా మంది కూడా ఈ వాక్యంలో చెప్పిన పాపాలన్నీ వాళ్ళు పరిశుద్ధత అనుకునేటువంటి లోకానికి కనపడేటువంటి ప్రతి రకమైన పరిశుద్ధమైన కార్యాలు వారే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అయ్యి ప్రతి రకమైన పరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేసి మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. కానీ దేవుడు వాక్యంలో చెప్పినటువంటి పాపాలన్నీ కూడా ప్రతిరోజు ప్రతి క్షణము చేస్తున్నారు. అందుకనే పరలోక రాజ్యంలో మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారని దేవుని వాక్యం పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి క్రియలు కనుక మనలో ఉంటే, ఇలాంటివన్నీ అంటే